గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 229 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 168 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ప్రమాదం నుంచి 11A సీట్లోని రమేష్ విశ్వాస్ అనే ఒకే ఒక్కడు బతికి బయటపడ్డాడు. గాయాలైన రమేష్ విశ్వాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు అహ్మదాబాద్ పోలీసులు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగుండొచ్చు? 1:39కి టేకాఫ్ అయితే 1:43కి క్రాష్ అయిపోయిన పరిస్థితి. ఆ కాసేపట్లో ఏం జరిగింది? మేడే మేడే అని చెప్పి డిస్ట్రెస్ కాల్ కూడా ఇచ్చినట్లు పైలట్ తెలుస్తోంది. ఇట్లాంటి అనేక ఇష్యూస్ గురించి మాట్లాడదాం. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఏటీసీ ఆఫీసర్ మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను ఇందాక చెప్పినట్లు ఈ 1:39 నుంచి 1:43 మధ్య ఏం జరుగుండొచ్చు? ఈ మేడే కాల్, మేడే 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 అని చెప్పి మనం చాలా సినిమాల్లో వాటిలో కూడా చూసాం. మీరు బికాజ్ ఏటీసీ డీల్స్ విత్ ఆల్ దిస్ కాబట్టి ఏంటి సార్ ఈ మేడే కాల్ అనేది ఎలాంటి సందర్భాల్లో ఇస్తారు? ఇచ్చిన తర్వాత నుంచి మీ యాక్షన్ ఎలా ఉంటుంది? మామూలుగా ఎయిర్క్రాఫ్ట్లో ఏదైనా సరే ఇబ్బంది ఉన్నప్పుడు ఒకవేళ ఆ ఇబ్బంది నేచర్ కనుక చిన్నదైతే ప్రయారిటీ ల్యాండింగ్ అడుగుతారు. ప్రయారిటీ ల్యాండింగ్ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మనం రోడ్ మీద అంబులెన్స్తో పోల్చొచ్చు. అంటే ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం ఉంది అండ్ ఎయిర్క్రాఫ్ట్ నీడ్స్ ల్యాండ్ ఇమీడియట్లీ, మిగతా ఎయిర్క్రాఫ్ట్స్ కంటే కూడా దీనికి ప్రయారిటీ ఇచ్చేసేసి దాన్ని ముందు ల్యాండ్ చేస్తారు. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ దానికంటే ఇంకా ఎక్కువ రేట్లో ఉందనుకోండి, ఇంకా దానికి ఆల్మోస్ట్ ప్రయారిటీ ల్యాండింగ్ అడిగేంత టైం కూడా లేదు. తర్వాత ఎయిర్క్రాఫ్ట్ ఇమీడియట్గా ల్యాండ్ కావాలి అండ్ ఖచ్చితంగా ఎయిర్క్రాఫ్ట్ లోపల ఒక పెద్ద ఎమర్జెన్సీ తలెత్తింది, ఆల్రెడీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మేడే కాల్ ఇస్తారు. అంటే ఒక్కోసారి పైలట్కి ఈవెన్ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడానికి కూడా టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి కేసు కూడా వేరే వేరేగా ఉంటుందండి. అంటే ప్రతి ఎమర్జెన్సీ కూడా వేరేగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు పైలట్కి ఏటీసీకి మేడే కాల్ ఎందుకు ఇచ్చాడో చెప్పే టైం ఉంటుంది, ఒక్కోసారి ఆ టైం కూడా ఉండకపోవచ్చు కూడా. ఒక్కోసారి మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మళ్ళీ వెనక్కి వచ్చేసి ల్యాండ్ అయ్యే టైం ఉంటుంది. ఒక్కోసారి ఈ రోజు జరిగిన దుర్ఘటన లాగా ఒక్కోసారి టైం ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఆ కాల్ ఇచ్చినప్పుడు ప్రయారిటీ ల్యాండింగ్ అయినప్పుడు దానికి సంబంధించిన యాక్షన్స్ ఉంటాయి కొన్ని ఏటీసీ వాళ్ళకి. అలాగే మేడే కాల్ ఇచ్చినప్పుడు మేము తీసుకునే యాక్షన్స్ వేరే ఉంటాయి. ఈ విషయంలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ కాల్ ఇచ్చినప్పుడు ఈ ఫైర్ స్టేషన్ ఇమీడియట్గా అలర్ట్ చేయడము, తర్వాత ఎంటైర్ ఎయిర్పోర్ట్ని అలర్ట్ చేయడం. ఎందుకంటే ఫైర్ స్టేషన్ ఫైర్ టెండర్స్ వెళ్ళి ఫైట్ చేస్తారు, రెస్క్యూ చేస్తారు ప్యాసింజర్స్ని, ఇంజూర్డ్ లేదా డెడ్ ప్యాసింజర్స్ని, తర్వాత సబ్సిక్వెంట్గా తీసుకొని రావడం బయటికి, తర్వాత హాస్పిటల్స్కి పంపడం అంతా చేస్తారు. అలాగే అది కాకుండా వేరియస్ సెక్యూరిటీ యాక్షన్స్ ఉంటాయి. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా అలర్ట్ అవుతుంది. కాబట్టి ఈ హెల్ప్ ఏదైతే గ్రౌండ్ నుంచి వస్తుందో ల్యాండ్ అయిన తర్వాత దానికోసం అని మేడే కాల్ ఇస్తారు. అయితే ఈరోజు టేక్ ఆఫ్ అయిన తర్వాత వితిన్ 3 minutes 4 minutes లోపలనే ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ టైంలో ఏదో ఖచ్చితంగా పెద్ద ఇష్యూ వచ్చింది. అందుకే పైలట్ దాన్ని గుర్తించిన వెంటనే మేడే కాల్ ఇచ్చాడు ఏటీసీకి. కానీ ఆ తర్వాత ఏటీసీ చాలాసార్లు మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ని పిలిచింది, కానీ రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది ఇప్పుడు వస్తున్న న్యూస్ను బట్టి. అయితే కారణం ఏమంటుంది అనేది మనం చెప్పలేమండి. ఒకటి, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లు ఎనఫ్ థ్రస్ట్ ఇంజిన్లో లేనప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఇనిషియల్గా టేకాఫ్ అయిన తర్వాత క్లైమ్ చేసి దానికి కావాల్సినంత పవర్ రాలేదేమో. ఎందుకంటే టేకాఫ్ అయితే అయింది, మీరు చూశారు కూడా, మనంతా చూసాం కూడా. టేకాఫ్ అయిన తర్వాత దాని ఇనిషియల్ క్లైమ్కి కావాల్సిన థ్రస్ట్ వచ్చినట్లేదు. లేదా ఇంతకుముందు 2009లో హడ్సన్ బే యాక్సిడెంట్ జరిగింది ఎయిర్బస్ E20కి. మీరు సల్లీ అనే మూవీ కొంతమంది చూసి ఉంటారు. అవును సార్. కెప్టెన్ సలెన్బర్గర్ ఉన్నాడు. ఆ విధంగా బర్డ్ హిట్ అయి ఉండొచ్చు కూడా. కానీ నార్మల్గా 2 ఇంజిన్స్ బర్డ్ హిట్ వల్ల నాశనం కావడం అనేది చాలా 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 రేర్. అది వన్ ఆఫ్ ద రేరెస్ట్. లైక్ 2009లో అయింది ఫర్ ఎగ్జాంపుల్, అది వన్ ఆఫ్ ది కేస్ అనమాట. లక్కీగా ఆ విషయంలో అయితే అది మిరకిల్ లాగా జరిగి పక్కనే హడ్సన్ బేలో ల్యాండ్ అయింది కాబట్టి సేఫ్ అయిపోయింది. కానీ ఈరోజు అది జరిగి ఉంటుంది అని చెప్పలేం మనము. ఈ 2 కాకుండా సమ్ అబ్సల్యూట్లీ అన్ఇమాజినబుల్ రీజన్ ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగిందేమో మనకు తెలియదు.
ఎక్కడైనా అది ఇంజిన్లో కావచ్చు లేదా కార్గోలో ఏం మనం చెప్పలేము, అబ్సల్యూట్లీ మనం ఏం చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసిన తర్వాత మనకి నిజాలు తెలుస్తాయి త్వరలోనే. అండ్ బ్లాక్ బాక్స్ రిట్రీవ్ చేస్తారు. ఆ, దాంట్లో టెక్నికల్ పారామీటర్స్ అండ్ కాక్పిట్ వాయిస్ రెండూ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సార్, ఐ డోంట్ నో ఇది మీకు సంబంధించిన క్వశ్చన్ కాదో, బట్ మీరు అంటే ఏటీసీ ఆఫీసర్ అయినా యూ మైట్ బి నోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, వాటన్నిటి గురించి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఇష్యూలో కొన్ని ఐ వాజ్ గోయింగ్ త్రూ ద ఆర్టికల్ సార్, గేర్ డౌన్, ల్యాండింగ్ గేర్ డౌన్ ఉంది. జనరల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ అయిపోతుంది ఒక 600 feet అట్లా రీచ్ అయిన తర్వాత అని చెప్పి జనరల్గా జరిగే ప్రొసీజర్. బట్ ఇది ఆల్మోస్ట్ 630 feet హైట్లో ఉంది అంటున్నారు. ఆ టైంలో కూడా ల్యాండింగ్ గేర్ డౌన్ ఉంది అంటే ఎమర్జెన్సీ ఏదో ఉన్నది అని చెప్పి పైలట్ గుర్తించే ల్యాండింగ్ గేర్ డౌన్లో ఉంచారా? అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అలానే ఫ్లాప్స్ అప్ ఉన్నాయని చెప్పి ఇట్లాంటివి ఏంటి సార్, దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా? యా, ల్యాండింగ్ గేర్ మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ ఒక రీజనబుల్ ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత ఆ, తీసేస్తారు, లోపలికి తీసుకుంటారు మళ్ళీ. కాబట్టి 600 అనేది ఒక రీజనబుల్ హైట్ అంటే మరీ అదేమీ ఎక్కువేం కాదు. సో ప్రాబబ్లీ ఈ వాస్ అబౌట్ టు డూ దట్ జాబ్. రిట్రాక్ట్ చేసే టైం లోపలనే ఇది జరిగిండొచ్చు, లేదా అతనికి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఇంకా ఎందుకు లేచా అని కూడా అనుకోండొచ్చు, మనం చెప్పలేము అది. కానీ 600 to 800 feet అనేది మరీ ఎక్కువేం కాదండి. కాబట్టి అది బహుశా ఎమర్జెన్సీ రాకపోయింటే ఆ తర్వాత మేబీ ఇన్ అనదర్ ఫ్యూ సెకండ్స్ దాన్ని తీసుకుంటే వాళ్ళము లోపలికి. సార్, జనరల్గా అంటే ఇష్యూ అరైజ్ అయింది, ఒక ఫెయిలియర్ అయింది, ఒక టెక్నికల్ ఫెయిలియర్ అయింది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా పైలట్ చేసే పని ఏటీసీకి ఇన్ఫార్మ్ చేయడమేనా? ఇంకేమైనా ఉంటాయా అక్కడ కాక్పిట్లో జరిగేటి? కాక్పిట్లో ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఉంటుందండి. ఎందుకంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. మీరు కాక్పిట్ చూసే ఉంటారు, ఒక ఫోటో కానీ ఎక్కడైనా సరే ఇమేజ్. చాలా యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఫస్ట్ ఆ కన్సర్న్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది చేస్తారు. అట్ ది సేమ్ టైం ఇంకో పైలట్ మాకు కూడా చెప్తారు. ఎందుకంటే ఒకవేళ మాకు చెప్పలేదు అనుకోండి, మేము దాన్ని క్లైమ్ చేయకుండా రీజనబుల్ ఆటిట్యూడ్కి తీసుకొచ్చేసేసి మళ్ళీ వెనక్కి తీసుకొని ల్యాండ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఒక్కోసారి. ఒక్కోసారి ఎయిర్క్రాఫ్ట్ ఈరోజు అంటే సరే ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిపోయింది, కానీ ఒక్కొక్కసారి ఒక ఫ్యూ మైల్స్ ప్రయాణించిన తర్వాత కనుక ప్రాబ్లం వస్తే అది వెనక్కి తీసుకొని రావాలన్నా లేకపోతే దానికి దగ్గరగా ఉన్న ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయించాలన్నా అనేది నిర్ణయం తీసుకోవాలి ఏటీసీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైన త్వరగా ప్రాబ్లం వచ్చిన వెంటనే నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్ని మాకు చెప్తారండి ఏటీసీకి. సార్, జనరల్గా మల్లికార్జున్ గారు, ఇప్పుడు అందరికీ కలిగే ఒక డౌట్ ఏంటంటే, జనరల్గా అంటే ఎక్కువ టెక్నికాలిటీస్ తెలియని వాళ్ళకి అప్పుడే కదా టేక్ ఆఫ్ అయింది, ఇంకా పెద్ద ఆల్టిట్యూడ్ కూడా రీచ్ కాలేదు కదా, నిజంగా ఏదో ఇష్యూ ఉంది అని తెలిసినప్పుడు మళ్ళీ ల్యాండింగ్కి ఏమైనా ప్రయత్నించి ఉండొచ్చు కదా, ఇట్లాంటి జనరల్గా కలిగే సందేహాలు, ఇలాంటి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఖచ్చితంగా అండి. ఏదైనా సరే చిన్న ఇష్యూ, ఇప్పుడు బర్డ్ హిట్ ఫర్ ఎగ్జాంపుల్, బర్డ్ హిట్ జరిగినప్పుడు కాక్పిట్ గ్లాస్ బ్రేక్ కావడం కానీ, లేకపోతే ఒక ఇంజిన్లో పక్షి లాగబడి ఉంటుంది, దానివల్ల ఇంజిన్ డ్యామేజ్ అయింది, లేదా ఒక్కోసారి సీరియస్లీ సిక్ పర్సన్ ఉంటారు, అంటే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు ఒక మెడికల్ గ్రౌండ్ మీద. సో ఏదైనా సరే ఒక చిన్న సైజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ప్రయారిటీ ల్యాండింగ్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ కానీ అడిగి వెనక్కి వచ్చేసేసి ల్యాండ్ అవుతారు ఖచ్చితంగా. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఈ రోజులాగా వాళ్ళు ఈవెన్ వెనక్కి రావడానికి కూడా టైం లేనంత త్వరలో ఆ పర్టికులర్ యాక్సిడెంట్ జరిగిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో లాగా ఎక్స్ప్లోషన్ కానీ లేకపోతే ఇంజన్ పవర్ థ్రస్ట్ సఫిషియంట్ అమౌంట్లో రాకపోవడం కానీ ఇలా జరిగింది అనుకోండి, అసలు పైలట్ రియాక్షన్ తీసుకోకముందే, రియాక్ట్ కాకముందే అది క్రాష్ అయి ఉండొచ్చు. లేకపోతే నార్మల్గా అయితే వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వచ్చేసేసి మళ్ళీ, అందుకే ఇప్పుడు మేడే చేసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఏటీసీ ఏం చేస్తారంటే రన్వే మీద ఇంకా వేరే ఏ ఎయిర్క్రాఫ్ట్ని పెట్టకుండా, ఏ టేక్ ఆఫ్ ఏ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకుండా అన్నింటినీ నేల మీద ఉన్న వాటిని నేల మీద, అలాగే ఆకాశంలో ఉన్న వాటిని ఆకాశంలో పెట్టేసేసి ఈ పర్టికులర్ ఎమర్జెన్సీ ఎయిర్క్రాఫ్ట్ వెనక్కి తీసుకొచ్చేసి ల్యాండ్ చేస్తారు. అయితే ఈరోజు అతను మేడే చెప్పిన తర్వాత విత్ ఇన్ కొన్ని సెకండ్స్లోనే అది క్రాష్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ కనుక అట్లీస్ట్ ఇంకొక 3-4 minutes ఎయిర్క్రాఫ్ట్ కనుక ఎయిర్వర్డ్ గాల్లోనే ఉండగలిగి ఉంటే అది వెనక్కి వచ్చి ల్యాండ్ అయ్యేది మోస్ట్ ప్రాబబ్లీ.
సార్ జనరల్గా ఇట్లాంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్కి దానికి వెనుక హ్యూమన్ ఎర్రర్స్ ఎంత రోల్ ఉంటాయి, మెకానికల్ ఎర్రర్స్, మెకానికల్ ఫెయిలియర్స్, టెక్నికల్ ఫెయిలియర్స్ ఇవెంత రోల్ ఉంటుంది సార్, ఎంతెంత పర్సంటేజ్? రెండు కరెక్ట్ అండి, రెండు ఉంటాయి. ఈ రెండు కాకుండా వెదర్ కూడా రీజన్ ఉంటుంది. ఈ రోజు కేసులో కాదు, బట్ నార్మల్గా మీరు అన్నట్లు మెకానికల్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్ అండ్ వెదర్ మూడు ఉంటాయి. పర్సంటేజ్ కరెక్ట్గా చెప్పడం నాకు ఇప్పుడు కష్టమేనండి. సార్ బట్ సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి టెక్నికల్ ఫెయిలియర్స్ ఉన్నా ఏమున్నా సరే ఎఫిషియెంట్గా ల్యాండ్ చేయగలగడం ఇట్లాంటి సందర్భాలు చూడొచ్చా మనం? యా అవునండి. ఇండియాలోనే తీసుకుంటే 95లో ఒక ఎయిర్బస్ 300 చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వెదర్ బాగోలేకపోవడం వల్ల పక్కన ఉన్న నియర్ బై ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ కావాలని ప్రయత్నించింది. అయితే మన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేసెస్ కానీ అప్పట్లో లేదా విజయవాడ అన్నిట్లో కూడా వెదర్ బాగాలేదు. అందువల్ల ఎయిర్క్రాఫ్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెన్నైకి పోవాలని ట్రై చేసింది. ఆ తర్వాత ట్రై చేస్తూ ఉంటే ఫ్లాప్స్లో కూడా ప్రాబ్లం ఉండింది అప్పుడు. అందువల్ల ఏమైందంటే ఎయిర్క్రాఫ్ట్ దాని యొక్క క్రూజింగ్ లెవెల్కి పోలేక లో లెవెల్లోనే పోవాల్సి వచ్చింది. లో లెవెల్లో వెనక్కి పోవడం వల్ల ఏమైందంటే ఫ్యూల్ అంతా సగం దూరం పోయేసరికి అయిపోయిందనమాట. అందువల్ల ఎయిర్క్రాఫ్ట్ మధ్యలోనే ఎక్కడో చోట క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తిరుపతి దగ్గరలో ఉండింది. దట్ వాస్ ద క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ ఆన్ ద వే టు చెన్నై. కాబట్టి తిరుపతిని కాంటాక్ట్ చేసేసి ల్యాండ్ కావాలని ట్రై చేశారు. కానీ అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర ఫ్యూల్ ఎంతగా అయిపోయిందంటే కంప్లీట్లీ డ్రై అయిపోయిందంటే తిరుపతికి పోయేదానికి కూడా వాళ్ళ దగ్గర ఫ్యూల్ లేకపోయింది. అందువల్ల మధ్యలోనే తిరుపతి దగ్గరలో ప్యాడీ ఫీల్డ్స్లో అప్పుడు లక్కీగా వర్షం పడతా ఉన్నింది ఒకటి, తర్వాత సాఫ్ట్గా ఉన్నింది, ప్యాడీ ఫీల్డ్స్ అన్ని సపోర్ట్ ఇచ్చాయి కాబట్టి దాంట్లో ల్యాండ్ అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఇండియన్ మిరకిల్. ఆ రోజు కూడా యాక్సిడెంట్ ఎవ్వరు చనిపోలేదు. పైలట్ చాలా ఎఫిషియెంట్గా ల్యాండ్ చేయించారు. అండ్ ఆ రోజు నేను వినేది ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఆ ఎయిర్క్రాఫ్ట్లో చాలా మంది విఐపీస్ అండ్ ఫిల్మ్ అవును స్టార్స్. సార్, యా వెంకయ్య నాయుడు, చిరంజీవి అండ్ అదర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. అలాగే నేను చెప్పిన ఇంతకుముందు కేసులో హడ్సన్ బేలో సెలెన్బర్గర్ ల్యాండ్ చేయించారు. దాంట్లో 2 ఇంజిన్స్ మైగ్రేషన్ బర్డ్స్ వల్ల కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి. అండ్ ఈ రోజు లాగానే అది కూడా చాలా తక్కువ ఆల్టిట్యూడ్లోనే జరిగింది. విత్ ఇన్ 3-4-5 మినిట్స్లోనే ఎయిర్క్రాఫ్ట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. అయితే వెనక్కి వచ్చేటప్పుడు ఈ తిరుపతి కేసు లాగానే అంత టైం లేకపోయింది. అందువల్ల పక్కనే ఉన్న హడ్సన్ బేలో ల్యాండ్ చేయాలని దాన్ని డిచ్చింగ్ అంటారు, డిచ్చింగ్ చేయాలని చెప్పేసి పైలట్ నిర్ణయించుకున్నాడు. దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ లక్కీగా సేఫ్గా నదిలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే అక్కడ ఉన్న కోస్ట్ గార్డ్ అండ్ నేవల్ షిప్స్ అన్ని దగ్గరికి వెళ్ళేసేసి ప్యాసింజర్స్ అందరూ బయటకు వచ్చేసి 1 by 1 వింగ్స్ మీద నిలబడుకొని వెయిట్ చేస్తుంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చాయి. అందులో కూడా ఒక్క డెత్ కూడా లేదు. అగైన్ ఇట్ వాజ్ సెకండ్ మెరికల్. ఆ ఎవాక్యుయేషన్ అంత అయిపోయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ నెమ్మదిగా సింక్ అయిపోయింది. సో ఇలా అప్పుడప్పుడు పైలట్స్ విల్ డూ దేర్ బెస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ట్రైన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. సో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బెస్ట్ చేస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఆఫ్టర్ ఆల్ ఏ మెషిన్ ఈజ్ ఎ మెషిన్. కాబట్టి మనం ఊహించిన విధంగా ఒక్కోసారి మన చేతిలో లేని విధంగా యాక్సిడెంట్ జరుగుతుంటాయండి. అండ్ సార్ మల్లికార్జున్ గారు, మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. 11A ఉన్న ప్యాసింజర్ కొంచెం ఇంజ్యూర్ అయ్యి అతను బయటపడ్డాడు. హౌ కమ్? మనం చూసాం ఏ స్థాయిలో ఉందో ప్రమాద తీవ్రత. ఏంటి సార్ మీ అండర్స్టాండింగ్ ఏంటి, ఎట్లా జరిగి ఉండొచ్చు? నేను చాలా కేస్ స్టడీస్ చదివానండి. నేను అంటే కొన్నిసార్లు ఏం రాస్తారంటే ఎయిర్క్రాఫ్ట్ వెనకలి భాగంలో ఉన్న వాళ్ళు, దట్టు వెనకలి భాగంలో మధ్యలో ఉన్న వాళ్ళకి కొంచెం సర్వైవల్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అని అంటారు. కానీ మీరు గనక చాలా కేసెస్లో గనక కేర్ఫుల్గా గమనిస్తే ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి సేవ్ అవుతారు అనే దానికి ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఇంపాక్ట్ జరిగింది, తర్వాత కింద గ్రౌండ్ ఎలా ఉంది, అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11A తీసుకుంటే అది యాక్చువల్గా ముందరున్న సీటు, దట్టు ఏ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సీటు. కాబట్టి మామూలుగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కనుక అది అది అంత సేఫ్ సీట్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే వెనకాల ఉండాలి, అందులో కూడా మధ్యలో ఉండాలి. ఇది 11A వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి ఇది ఈరోజు మీరు చూసి ఉంటారు, అది ఒక మెడికల్ కాలేజ్ మెస్ బిల్డింగ్ మీద పడింది. కాబట్టి ఆ బిల్డింగ్ మీద పడ్డప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఇంపాక్ట్ అయింది, ఎక్కడెక్కడ అది బ్రేక్ అయింది, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ జస్ట్ మిరకిల్ మీరు అన్నట్టు, అండ్ ఎ ఛాన్స్ గివన్ బై గాడ్ టు హిమ్ అనుకోవచ్చు అంతేనండి. కరెక్ట్గా ఇక్కడ ఉంటే సేఫ్ అని, ఇక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పలేము. సార్ జనరల్గా ఇలాంటి సిచ్యుయేషన్స్లో
ఎలాంటి ఆప్షన్స్ పైలట్ ఎలాంటి ఆప్షన్స్ మీద వర్క్ చేస్తూ ఉండొచ్చు? అంటే చాలా తక్కువ టైం, మీరు అన్నట్లు ఏ డెసిషన్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉండుంటారు వాళ్ళు, చాలా తక్కువ టైం. ఓకే. సో, అంటే మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతారా? సార్, ఇలాంటి ఒక క్రిటికల్ కండిషన్లో ఎలాంటి అంటే ఎలాంటి పాసిబిలిటీస్ వెతుకుతూ ఉండొచ్చు పైలట్స్? నేను ఇంతకుముందు చెప్పినట్లు వాళ్ళకి ఎమర్జెన్సీస్లో ఎలా బిహేవ్ చేయాలి అండ్ క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే కోపైలట్తో ఎలా ఉండాలి, తర్వాత ఎలాంటి పర్టికులర్లీ టెక్నికల్గా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది బాగా ట్రైనింగ్ ఇస్తారండి. అలాగే అటువంటి ఎమర్జెన్సీస్లో ఏటీసీఓస్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఆ పర్టికులర్ మొమెంట్లో ఇప్పుడు చూడండి, ట్రైనింగ్ మేము దాదాపుగా అందరికీ ఒకే విధంగా ఇస్తాం. నేను ఈవెన్ ఐ వాజ్ ఏ ట్రైనర్ ఇన్ ఏటీసీ. అయితే ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ కంట్రోలర్ ఆ పర్టికులర్ పైలట్ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడైతే ఎలా అతని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, అతనికి సరైన ఐడియా ఆ రోజు వచ్చిందా లేదా, అండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ రోజు అతని యొక్క మెంటల్ టెంపర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతని ఎక్స్పీరియన్స్, అంటే ఎన్ని గంటలు ఫ్లై చేశారు, ఆ తర్వాత ఎంత ఎక్స్పర్టైజ్, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మీద ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పైలట్స్ అండ్ ఏటీసీఓస్ ఆర్ వెల్ ట్రైన్డ్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ది సేమ్ టైం ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనేది ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరండి. ఎంత చేసినా మీరు అన్నట్లు ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ మషిన్. వీళ్ళు ఎంత ట్రైన్డ్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇంకేమీ చేయలేని కొన్ని అనివార్యతలో కూడా ఉంటారేమో సార్. ఎస్ మ్యామ్, జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజు కేసులో చూస్తే నాకు అనిపిస్తోంది పైలట్ ఖచ్చితంగా 100% ఆయన బెస్ట్ ఇచ్చుంటారు. కానీ సిచ్యుయేషన్ ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటుందంటే ఆయన డెసిషన్ తీసుకునే లోపలే అది క్రాష్ అయినట్లుంది మోస్ట్ ప్రాబబ్లీ. కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి అనేది బ్లాక్ బాక్స్ స్టడీ చేసిన తర్వాతనే, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే మనకి తెలుస్తుందేమో. ఇండియాలో డీజీసీఏ అండ్ ఏఐబి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. కాబట్టి అప్పటికి మనకు తెలియచ్చండి. చాలా మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ప్రెసెంట్ డేలో. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి సార్. అలాంటిది గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్గా ఇది రన్ అవుతుంది అని చెప్పి కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అలాంటి రీజన్స్ కూడా మనం చూడొచ్చా సార్? అంటే ప్రతి టేక్ ఆఫ్కి ముందు, ప్రతి ట్రిప్కి ముందు మొత్తం అన్ని చెక్స్ జరిగినా సరే అలాంటిది కూడా ఏమైనా రీజన్ ఉంటుందా సార్? మ్యామ్, ఫ్యాటిగ్ ఫ్యాక్టర్ అనేది చాలా పెద్ద ఇష్యూ. అది హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ మెషిన్స్ ఇద్దరికీ ఉంటుంది. మెషిన్స్లో అయితేనేమో ఈ మైక్రో లెవెల్ క్రాక్స్ అవన్నీ డెవలప్ అవుతుంటాయి. కాకపోతే వాటికి డైలీ అండ్ వీక్లీ అండ్ పీరియాడిక్ చెక్స్ కంటిన్యూస్గా ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటాయి అవి. ఆ చెక్స్కి ఎంఆర్ఓ సెంటర్స్ ఉంటాయి, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ సెంటర్స్. అక్కడికి వెళ్ళేసేసి ఎయిర్క్రాఫ్ట్స్ మొత్తం ఆ పర్టికులర్ చేయించుకొని వస్తూ ఉంటాయి. అవి వచ్చిన తర్వాతనే మళ్ళీ వాడికి ఎయిర్వర్దినెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి అంత సులభంగా ఎయిర్క్రాఫ్ట్స్ బ్రేక్ అవడం అనేది జరగదండి. అంటే వాటి వల్ల యాక్సిడెంట్ జరగడం జరగదు. ఎందుకంటే అవి మ్యాండేటరీ చెక్స్, అవన్నీ కూడా మ్యాండేటరీ చెక్స్ని ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు. అవి అయిన తర్వాతనే ఇంజనీర్స్ కూడా చెక్ చేస్తారు. ఇంజనీర్స్ రోజు చెక్ చేస్తుంటారు, అది ఓకే. కానీ మ్యాండేటరీ చెక్స్ ఏవైతే ఉన్నాయో, పీరియాడిక్ చెక్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% చేయాల్సిందే. సో ఫ్యాటిగ్ ఫ్యాక్టర్ ఫర్ ద మెషిన్ అనేది నాకు తెలిసినంత వరకు ఉండదండి ఇందులో. ఇది కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఇవన్నీ, కాబట్టి ఐ డోంట్ థింక్ సో. అండ్ అలాగే ఫ్యాటిగ్ ఫ్యాక్టర్ ఫర్ ద హ్యూమన్స్ కూడా ఉందనుకోండి. వాళ్ళు ఎన్ని గంటలు ఫ్లై చేస్తున్నారు, లేదా ఎన్ని గంటలు, బోత్ సైడ్స్ ఏటీసీ అండ్ పైలట్స్, బట్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ పైలట్స్. కాబట్టి ఎన్ని గంటలు ఫ్లై చేస్తున్నారు వాళ్ళు అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు వర్క్ టైమింగ్స్ గురించి డీజీసీఏ చాలా పర్టికులర్గా ఉందండి. ఏటీసీఓస్ కానీ పైలట్స్ కానీ రోజుకి ఇన్ని గంటలు చేయాలి అండ్ వారానికి ఇన్ని గంటలు చేయాలి అండ్ సరే, ఏదైతే ఆ లిమిట్స్ ఉన్నాయో, టైం లిమిట్స్ ఉన్నాయో, వర్క్ డ్యూటీ టైం లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎవ్వరు కూడా దాన్ని క్రాస్ చేయలేరండి. WDTL అంటారు. కాబట్టి పైలట్స్కి అండ్ మిషన్కి డ్యూటీ టైమింగ్స్ అండ్ వర్క్ టైమింగ్స్ అండ్ పీరియాడిక్ చెక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సిస్టమేటిక్గా చేస్తారు. కాబట్టి అబ్సల్యూట్లీ ఆ రెండింటి విషయంలో నాకు తెలిసిన వరకు ప్రాబ్లమ్స్ ఉండదు అనుకుంటాను. రైట్ సార్, చూద్దాం వెయిటెడ్ బ్లాక్ బాక్స్లో ఏముంది,
దీనికి మొత్తానికి కారణం ఏంటి? డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని ఇందాక విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పారు. చూద్దాం సార్, రీజన్స్ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ మల్లికార్జున్ గారు.